హలో ఎవరిబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో 2022లో జరిగినటువంటి టెట్ పేపర్లో ఇచ్చినటువంటి హెచ్జిటి పేపరు, ఇందులో ఇచ్చినటువంటి సైకాలజీ బిట్లు చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. టెట్ నోటిఫికేషన్ రానే వచ్చింది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. మన ఛానల్ని చూస్తూ ఉండండి. మన ఛానల్లో వచ్చేటువంటి వీడియోలని తప్పనిసరిగా చూస్తూ ఉండండి. టెట్కు డిఎస్సికి సరిపడే విధంగా వీడియోలు చేస్తున్నాను. తప్పనిసరిగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. డెవలప్మెంటల్ మైల్ స్టోన్ ప్రపోజ్డ్ బై. ప్రతి మానవ వికాస దశలలో వికాసపు మైలురాళ్లను నిర్దేశించిన వారు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఎవరండి? ఆప్షన్ 3, హాబిక్ హార్ట్స్. అకార్డింగ్ టు పేరెంట్స్ ఒపీనియన్, క్వారల్సమ్ ఏజ్ ఈజ్. తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం జగడగుండ్లు వయస్సు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. లేటర్ చైల్డ్హుడ్, ఉత్తర బాల్య దశ. డెలిబరేట్లీ ట్రైస్ టు ఫర్గెట్ సంథింగ్ ఈజ్. కావాలని మర్చిపోవడం అనేది. ఈ బిట్టు ఆల్రెడీ ప్రీవియస్ పేపర్లో ఇచ్చారండి. కావాలని మర్చిపోవడం అనేది రిప్రెషన్ అవుతుంది. బలవంతంగా మర్చిపోవడం. పేరెంట్స్ వర్ అఫ్రైడ్ ఆఫ్ హెవీ రైన్స్ అండ్ ఫ్లడ్స్, సో 5 years ఏజ్డ్ ఆనంద్ ఆల్సో ఫియర్స్ అబౌట్ రైన్స్. దిస్ బిలాంగ్స్ టు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. అధిక వర్షాల వల్ల వరదలు రావచ్చని తల్లిదండ్రులు భయపడుతున్నారు. అందువల్ల 5 ఏళ్ల ఆనంద్ కూడా భయపడుతున్నాడు. దీనిని ఏమంటారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫియర్ ఆఫ్ డైరెక్ట్ ఇమిటేషన్. ప్రత్యక్ష అనుకరణ ద్వారా ఏర్పడిన భయము. హీరో వర్షిప్. ఏ మెంటల్ ప్రాసెస్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ లెర్నింగ్. వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్న అధ్యయనం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అబ్జర్వేషనల్ లెర్నింగ్, పరిశీలన అభ్యసనం. అకార్డింగ్ టు ఎరిక్సన్, పీపుల్ డెవలప్ రిలేషన్షిప్ విత్ ది పీపుల్ దట్ ఆర్ హ్యావింగ్ సిమిలర్ థాట్స్, ఐడియాస్ అండ్ ప్రిన్సిపల్స్ ఇన్ ది ఫాలోయింగ్ స్టేజ్. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు తమ ఆలోచనలు, భావనలు, సిద్ధాంతాలకు అనుగుణమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకోవడం అనేది ఈ స్థాయిలో జరుగుతుంది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఎర్లీ అడల్ట్హుడ్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. పూర్వ వయోజన దశ, ఎర్లీ అడల్ట్హుడ్. ది పర్సన్ హూ సజెస్టెడ్ ది టర్మ్ మెంటల్ ఏజ్ ఈజ్. మానసిక వయస్సు భావనను మొట్టమొదట సూచించింది ఎవరు? మానసిక వయస్సు భావనను మొట్టమొదట సూచించింది ఆల్ఫ్రెడ్ బీనే. అకార్డింగ్ టు పియాజే, ది స్టేజ్ దట్ ది చైల్డ్ బాస్ హిజ్ డాల్. పియాజే ప్రకారం పిల్లవాడు తన దగ్గర ఉన్న బొమ్మకు స్నానం చేయించే దశ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ప్రీ ఆపరేషనల్, పూర్వ ప్రచాలక దశ. ప్రాణం లేని వాటికి ప్రాణం ఉన్నట్టు ఊహించడం అన్నమాట. ది రికార్డ్ బుక్ ఇన్ విచ్ చిల్డ్రన్ రికార్డ్ దేర్ ఓన్ థాట్స్. బాలలు తమ సొంత ఆలోచనలను నమోదు చేసేందుకు ఉపయోగించే పుస్తకము. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. రిఫ్లెక్టివ్ జర్నల్స్, పర్యాలోచక పత్రికలు. ఏ పర్సన్ హూ లాస్ట్ హిస్ జాబ్ క్రైస్ లైక్ ఏ చైల్డ్ ఈజ్. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి చిన్నపిల్లాళ్ళ ఏడవడం అనేది.
ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. రిగ్రెషన్, ప్రతిగమనం. పరిహారము, ప్రక్షేపణం, ఉదాత్తీకరణం అంటే కూడా తెలుసుకోండి. మోటివేషన్ ఈజ్ ద బేసిస్ టు లెర్నింగ్ డిఫైన్డ్ బై. ప్రేరణ అభ్యసనకు మూలాధారం అని చెప్పింది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. క్రో అండ్ క్రో. అబ్జర్వేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేయింగ్ ఇన్ ది ప్లేగ్రౌండ్. ఆట స్థలంలో ఆడుకునే విద్యార్థులను పరిశీలించడం ఏ రకమైన అభ్యసనం అవుతుంది, ఏ రకమైన అధ్యయనం అవుతుంది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. న్యాచురల్ అబ్జర్వేషన్, సహజ పరిశీలన. ఆథర్ ఆఫ్ ది బుక్ మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్. మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ అనే పుస్తక రచయిత. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆప్షన్ 2 is the right answer. Viktor Frankl. The result of anticipated frustration is. జరగబోయే కుంటనం వల్ల ఏర్పడేది ఏంటి? ఆప్షన్ తెలిస్తే, ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యాంగ్జైటీ, వ్యాకులత. నెంబర్ ఆఫ్ పిక్చర్ కార్డ్స్ ఇన్ ట్యాట్. ఈ ప్రశ్న కూడా చాలాసార్లు అడగడం జరిగింది. ట్యాట్లో చిత్రాలు ఉన్న కార్డుల సంఖ్య. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. 30. సీక్వెన్స్ ఆఫ్ బ్రూనర్స్ 3 మోడ్ ఆఫ్ రిప్రజెంటేషన్. బ్రూనర్ త్రివిధ జ్ఞానం యొక్క క్రమం ఏంటి? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఎనాక్టివ్, ఐకానిక్, సింబాలిక్. క్రియాత్మకం, భావనాత్మకం, ప్రతీకాత్మకం. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఆర్ రిలేటెడ్ టు. బహుళైచ్ఛిక ప్రశ్నలు దీనికి సంబంధించినవి. రికగ్నిషన్, గుర్తింపు. ది ప్రపోనెంట్ ఆఫ్ ది లా ఆఫ్ సింగిల్ వేరియబుల్. ఏకచర నియమాన్ని ప్రతిపాదించిన వారు. ది ప్రపోనెంట్ ఆఫ్ ది లా ఆఫ్ సింగిల్ వేరియబుల్. ఏకచర నియమాన్ని ప్రతిపాదించిన వారు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. జాన్ స్టువర్ట్ మిల్. జాన్ స్టువర్ట్ మిల్. ప్లేటు స్టేజ్ ఇన్ లెర్నింగ్. అభ్యసనంలో పీఠభూమి దశ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. టెంపరరీ, తాత్కాలికం. ది మెథడ్ దట్ రీసెర్చెస్ ది ప్రెజెంట్ స్టేటస్ ఈజ్. ప్రస్తుత స్థితిని పరిశోధన చేసే పద్ధతి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. వర్ణనాత్మక, డిస్క్రిప్టివ్. మ్యాక్సిమం స్టోరేజ్ స్పేస్ దట్ వీ కెన్ గెట్ త్రూ డిజిటల్. మనం డిజిటల్ లాకర్ ద్వారా గరిష్టంగా పొందగలిగే నిల్వ స్థలం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. 1 GB, 1 GB. If badminton skills disturb us while playing shuttlecock, this is. షటిల్ కాక్ ఆడుతున్నప్పుడు బ్యాడ్మింటన్ నైపుణ్యాలు మనకు ఇబ్బంది కలిగిస్తే. నెగిటివ్ ట్రాన్స్ఫర్, ప్రతికూల బదలాయింపు. ఎందుకంటే షటిల్ కాక్ ఆడుతున్నప్పుడు చాలా గట్టిగా కొట్టాల్సి వస్తుంది, ఎందుకంటే కాక్ బరువు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి. కానీ బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు మాత్రం కొంచెం గట్టిగా కానీ కొడితే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఈ ఇబ్బంది వస్తుందన్నమాట. ప్రతికూల బదలాయింపు. టు మేక్ స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది లెసన్, టీచర్స్. పాఠంపై విద్యార్థులకు ఆసక్తి కలిగించడానికి ఉపాధ్యాయులు ఏం చేయాలి?
ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. డిస్కషన్స్ షుడ్ బి హెల్డ్. చర్చలు నిర్వహించాలి. ది ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ సోషలైజింగ్ ఏజెన్సీ. క్రింది వాటిలో మొదటి సాంఘికీకరణ ఏజెన్సీ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఫ్యామిలీ. కుటుంబంలోనే మొట్టమొదటిసారిగా మనం అన్నీ నేర్చుకుంటామండి. నెక్స్ట్, ఇన్ దిస్ టైప్ ఆఫ్ చైల్డ్ రేరింగ్ ప్రాక్టీస్ పేరెంట్స్ షో ఏ విత్డ్రాల్ నేచర్ టువార్డ్స్ చిల్డ్రన్. ఈ రకం పెంపక శైలిలో తల్లిదండ్రులు పిల్లల పట్ల ఉపసంహార స్వభావం కలిగి ఉంటారు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. అన్ఇన్వాల్వ్డ్, జోక్యరహిత. టాబ్యులా రసా మీన్స్. టాబ్యులా రసా అనగా. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. బ్లాంక్ స్లేట్, ఏమీ రాయని పలక. అకార్డింగ్ టు ఎన్ఈపి 2020 curricular structure 5+3 3+4 stage 4 is this age group. 5+3 3+4 అనేది చాలాసార్లు అడగడం జరిగిందండి. 5+3 3+4లో ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా ప్రణాళిక నిర్మాణం 5+3 3+4లో 4వ స్థాయి ఈ వయసు వారికి ఉద్దేశించబడినది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. 14 to 18 years. హ్యూరిస్టిక్ మెథడ్ ఈజ్. అన్వేషణ పద్ధతి అనేది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. చైల్డ్ సెంటర్డ్ టీచింగ్, విద్యార్థి కేంద్రీకృత బోధన. అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ మీన్స్. బడి బయట పిల్లలు అనగా. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. డ్రాప్ అవుట్ చిల్డ్రన్, చైల్డ్ లేబరర్స్. మధ్యలో బడి మానేసే పిల్లలు బాల కార్మికులు. లాస్ట్ వన్, జేవీకే కిట్స్ ఆర్ గివెన్ టు చిల్డ్రన్ ఆఫ్ దీస్ క్లాసెస్. జేవీకే కిట్స్ ఈ తరగతుల పిల్లలకు ఇస్తారు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. 1 నుంచి 10వ తరగతి వరకు. ఓకే ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.